పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఈరోజు ఎంతకు దిగజారిపోయారు అంటే, ఎవరు బలంగా ఒక నాయకత్వం వాయిస్ ఇచ్చినా, ఎవరు బలంగా ప్రజల్లో పనిచేస్తున్నా ఇమీడియట్గా వాళ్ళని ఎలా తొక్కాలి, వాళ్ళ మీద ఎలా ఫేక్ కేసులు పెట్టాలి, అలాగే వాళ్ళని ఎలా భయభ్రాంతులకి గురి చేయాలన్న వర్క్ అయితే పోలీసులు సిన్సియర్గా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ని నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇక్కడ రచిస్తుంటే ఎలా తప్పుడు కేసులు పెట్టాలి, ఎలా రిమాండ్ రిపోర్ట్లు రాయాలి, ఎలా బెయిల్ రాకుండా వాళ్ళని 60-70 రోజులు మినిమం లోపల పెట్టాలి అనే దాని మీద ఈరోజు కేస్ స్టడీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన పోలీస్ వ్యవస్థ మీద చేస్తే అర్థమైపోతుంది. ఈరోజు 1 కాదు 2 కాదు, ఈ సంవత్సర కాలంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు, ఏ విధంగా రిమాండ్లకు పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వీళ్ళకి మొట్టికాయలు వేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా అవే సెక్షన్స్తో మళ్ళీ రిమాండ్కి పంపించాలన్న ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మీడియా మిత్రులు తెలుసుకోవాలి. దీన్ని ప్రజలకు కూడా తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు నగిరి విషయానికి వస్తే, ఇక్కడున్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు, కరోనాలో ప్రజలతో లేడు, ప్రజల్ని పట్టించుకోలేదు, ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు. ఆ తర్వాత ఏ రోజు కూడా ప్రజలలో ఆయన లేడు. ఈవీఎంలో మ్యానిపులేషనో లేకపోతే గాల్లో గెలిచాడో ఆ దేవుడికి తెలియాలి. నగిరి నియోజకవర్గంలో గెలిచిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? కేవలం దోచుకోవటం, దాచుకోవటం. ఈరోజు ఇసుకలో పట్టుబడ్డ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే భానుప్రకాష్కి ముఖ్య అనుచరులు. నిజంగా ఈరోజు మీరు చూడాలి, ఇంత పెద్ద పెద్ద టిప్పర్లు ఇసుకని డంప్ చేసుకొని తమిళనాడుకి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయ్యా అంటే, రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగిరికి వచ్చి ఇక్కడ డంపింగ్ చేసుకొని వెళ్తున్నాయి. అంటే ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? ఈరోజు రాజంపేట నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తిరుపతిలో జనసేన ఎమ్మెల్యేలు, వీళ్ళు అఫీషియల్స్తో, పోలీసులతో, మైనింగ్ వాళ్ళతో కొల్లుడై ఈ విధంగా టిప్పర్లు, ఇదేం సైకిల్ బైక్ కాదు, ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకొని దాచి పెట్టుకొని వెళ్ళటానికి, ఇంత పెద్ద కంటైనర్లు ఈ విధంగా రాజంపేట నుంచి వెళ్తుంటే ఏం చేస్తున్నారు సంవత్సర కాలం పోలీసులు, మైనింగ్ వాళ్ళని అడుగుతున్నా. ఈరోజు ఏదో లెక్కల్లో తేడా వచ్చి వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ లెక్క సెట్ అయింది అనుకుంటానేమో. రిమాండ్ రిపోర్టు చాలా నార్మల్గా రాసి వెంటనే 3వ రోజుకి బెయిల్ వచ్చింది. ఇన్ని కంటైనర్లు దొరికిన తర్వాత కూడా మరి ఆయన బయటకు వచ్చి సాక్ష్యాధారాల్ని తారుమారు చేయడా? ఎలా బెయిల్ వచ్చింది? మరి ఆ విధంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రాసింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా. దీన్ని సర్క్యులేట్ చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పిల్లల్ని 2 రోజులుగా నగిరి సిఐ హెరాస్ చేస్తున్నాడు. పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళ ఫోన్లు లాక్కోవడం, వాళ్ళని కొట్టడం, బూతులు తిట్టడం. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు క్లియర్ కట్గా ఇచ్చింది, సర్క్యులర్ ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అన్ని రాష్ట్రాలకి సర్క్యులర్ పంపించింది, సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, సోషల్ మీడియాలో పోస్టింగ్స్కి లేదా ఈ టీవీ ఇంటర్వ్యూల్లో జరిగే వాటికి రిమాండ్కి పంపించేదానికి లేదు. ఇలా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బాగుండదని క్లియర్గా ఇచ్చింది. అయినా ఇంకా అవే సెక్షన్లు పెట్టుకుంటూ ప్రజల్ని మోసం చేయటమే కాకుండా, ముఖ్యంగా నగిరిలో అందరినీ పిలిచి వాళ్ళ ఫోన్లు లాక్కొని వాళ్ళని కొట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళకి నచ్చిన పేర్లు రాయమని చెప్తున్నారు. ఈరోజు మీరే పట్టుకున్నారు సిఐ గారు, మీరు ఫోటో ఇచ్చినారు ఈ వెహికల్స్ ముందు నించొని ప్రెస్కి, మీరే ఒక వీడియో ఇచ్చారు. మరి అది ఎవరిదయ్యా అంటే వేలు అనుకో. ఆ వేలు అనుకో ఎవరు? ఎమ్మెల్యే భానుప్రకాష్కి రైట్ హ్యాండ్. మరి ఈరోజు ఆయన లీజుకి ఇచ్చేశాడు, ఆయనకు సంబంధం లేదని పోలీసులు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకెందుకు అంత బాధేస్తుంది? ఎందుకు వేలు అనుకొని తప్పిస్తున్నారు? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదని అడుగుతున్నాం.
ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేము ప్రెస్సుల్లో గ్రూపుల్లో పెడితే ఈరోజు కొత్త లైన్ తీసుకున్నారు. ఈ కేసులోకి మా కౌన్సిలర్లు 2 పేర్లు పెట్టి వీళ్ళు కూడా ఈ ఇసుక మాఫియాలో ఉన్నారు అని చెప్పడం ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద అఫీషియల్ వరకు వైఎస్ఆర్సీపీ అని తెలిసినా తెలియకపోయినా ఇండైరెక్ట్ గా తెలిసినా వాళ్ళకి ఏ పని చేయొద్దు అని చెప్పారు. మంచి పనే చేయనివ్వని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇలా ఇసుక దందా చేసుకుంటూ సంపాదించుకుంటుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలేస్తారా? నిన్న రాత్రి వరకు లేని పేర్లు ఇప్పుడు ఎలా వచ్చాయి? బీడీ భాస్కర్ గారు అనే ఒక కౌన్సిలర్, బిలాల్ అనే ఒక కౌన్సిలర్. ఈరోజు ఆ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తమిళనాడు పిల్లాడు ఈ పేర్లు చెప్పాడు అంటారు. ఆ పిల్లాడు ఫోన్లో వీళ్ళ నెంబర్లు ఉన్నాయి అంటారు. నిజమైతే మొత్తం ఈ సంవత్సర కాలం ఆ పిల్లాడు ఎవరైతే బాలాజీయో ఇంకెవరో పేరు చెప్తున్నారు, నాకైతే తెలియట్లేదు, భరత్ అంట. ఆయన ఫోన్ కాల్స్ 1 year డేటా తీయండి. దాంట్లో ఎవరెవరు మాట్లాడారో అందరినీ అరెస్ట్ చేయండి, అందరి మీద కేసు పెట్టండి. అంతే కదా? భరత్ గారేమో మొన్న ఎక్కడో మాట్లాడారంట, నాకు తెలియలేదు, ప్రెస్లో. నన్ను కొట్టి నా దగ్గర వాళ్ళకి కావాల్సిన పేర్లు చెప్పించుకుంటున్నారు అని, అది వేరే విషయం. నేను అడిగేది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి రాజంపేట నుంచి నగిరి వరకు అన్ని జిల్లాల ఎస్పీలు, అన్ని జిల్లాల, నేను అఫీషియల్స్కి చెప్తున్నాను అండ్ భానుప్రకాష్ కూడా చెప్తున్నాను, నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను, కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళ, నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక, ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు. మీ తాటాకు చెప్పులకి ఎవ్వడు భయపడేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం, కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో, ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని, మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్నీ చూస్తున్నారు. అఫీషియల్స్ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈ రోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి, అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి, అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి.
అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. కోర్టుకు వెళ్తాం, కోర్టు మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తాం. దానికి చంపేస్తుందండి. అన్ని పక్కన ఉన్నాయి మేడం. నా ఇంటి ముందు కావాలి, ఇంటి ముందు ఎవరన్నా కావాలి, వాళ్ళ ఇంట్లో కడుగుతారు. అంటే మరి ఒక ఆడ మనిషి నా 3 కాళ్ళు చేసి లేకుండా 15 ఏళ్ళుగా నేను ఉండేది వచ్చి ఊరుగా కుమార్ శెట్టితో చేయించుకొని బ్యానర్లు వేసుకొని నన్ను ఒక ఇల్లు కడతోసేసి కుమార్ శెట్టి నేను ఒకటి ఎవరు లేదు చంపించేస్తానంటే వాళ్ళు కానీ ఏం చేయలేదు మేడం. తిరిగినారు మేడం, ఎవరు చేయలే. అయ్యాట ఎవడు ఊరు లేకపోతే దారులు వాడు అమ్ముకుంటూ పొరలు ఈయన ఇక్కడ మేము కాళ్ళు మీద పడ్డా నా మనోళ్ళ మీద కేసు లేకపోతే చదువుకునే పిల్లకాయలు అదే పట్టించుకొని లేదు. ఆడ కూర్చునే 24 గంటలు ఆయన దగ్గర జయచంద్ర ఆయన దగ్గర పోయినా ఇదే మరి 3 నెలలు తిరిగినారు మేడం, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎవరు మేము చేయలేము. అమ్ముకుంట పొరలైన పోయాడు అంటారు, అమ్ముకుంట పొరలైన దగ్గర బాగాలేదు. అదే కదా వాడు ఇన్ని పనులు చేపిస్తుంటే నేను ఏంటికి వాడికి పోయేది నుంచి నేను బాగాలేదు. ఇదే పని చేపిస్తున్నాడు మేడం. ఇస్తాను మేడం, నేను చెప్తాను. నువ్వు మండే ఉంటుంది కదా, మండే వెళ్ళి స్పందనలో పెడితే మళ్ళీ మనం కోర్టులో ప్రైవేట్ కేసు వేద్దాం. సరే మేడం. మన ఆయన తెలుసా మీకు పత్తిపుత్తూరు సుబ్రహ్మణ్యం మండల ప్రెసిడెంట్ అమ్మకుంట ఊరికి పత్తిపుత్తూరు నుంచి కదా వెళ్ళాలి. నేను నెంబర్ ఇస్తాను, ఆయన మన మండల ప్రెసిడెంట్. నేను తీసుకొని వెళ్ళి చెప్తాను. వెయిట్ చేయండి, పని అవ్వగానే పిలిపించేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.